మీ పిల్లలు చదివింది మర్చిపోతున్నారా? ఎగ్జామ్స్ టైమ్స్‌లో ఆ టెన్షన్‌తో చదివిందంతా మర్చిపోయి బ్లాంక్ ఔట్ అయిపోతున్నారా? సో, వీళ్ళ కోసం మన ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల కోసం నేను కొన్ని ఫుడ్స్ చెప్తాను. అవి మీరు తినిపిస్తే ఈవెన్ వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అండ్ చదివింది మర్చిపోకుండా ఉంటాం. సో, ఎ పర్ఫెక్ట్ ప్రీ ఎగ్జామ్ మీల్. ఇప్పుడు నేను చెప్పే డైట్ అనేది మీకు ఎగ్జామ్స్ ముందు పిల్లలకు రెగ్యులర్‌గా ఇస్తూ ఉంటే వాళ్ళు చదివింది మర్చిపోకుండా ఉంటారు. అండ్ ఎగ్జామ్స్ కరెక్ట్‌గా మీరు అటెండ్ చేయగలుగుతారు. సో, జనరల్లీ పిల్లలకు ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది. సో, చదివింది సరిగ్గా గుర్తుండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే డైట్ మీరు రెగ్యులర్‌గా ఇస్తే ఖచ్చితంగా మీ పిల్లలకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఐయామ్ డాక్టర్ సతీష్ రా. సో, ఫస్ట్ నేను చెప్పే డైట్ ఏంటంటే బనానా. ఇట్స్ ఇన్‌స్టాంట్ ఎనర్జీ కోసం. మీ పిల్లలకు ఇన్‌స్టాంట్‌గా లోగా ఉన్నారు, ఎగ్జామ్స్ టైమ్‌లో బాగా టెన్షన్ పడుతున్నారు, వీక్‌గా కనిపిస్తున్నారనుకోండి, బనానా తినిపించాలి. ఈ యొక్క బనానా అరటిపండు తినడం వల్ల దీనిలో మీకు ట్రిప్టోఫాన్ అనే ఒక కెమికల్ ఇది సెరోటోనిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ సెరోటోనిన్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ హార్మోన్. సో, మీ మూడ్‌ను ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ మీకు చదివింది కూడా ఈజీగా గుర్తుండడానికి వీలుంటుంది. అండ్ సెకండ్ థింగ్ మీకు బ్లూ బెర్రీస్ గానీ, బ్లాక్ బెర్రీస్ గానీ లేకపోతే మీకు స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అంటే మనకు ఇక్కడ ఇండియాలో అయితే కాలా జామున్ అంటాం. ఇండియన్ బ్లాక్ బెర్రీ, నేరేడు పండ్లు కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు. దీనిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో, ఇవి తినడం వల్ల మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మీకు టెన్షన్ తగ్గుతుంది. సో, మీ బ్రెయిన్ అనేది కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతుంది. అండ్ మీకు ఆ ఎగ్జామ్ టైమ్‌లో కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ బనానా తినిపించండి. లేదు అనంటే మీకు స్ట్రాబెర్రీస్ గానీ, బ్లూబెర్రీస్ గానీ, నేరేడు పండ్లు గానీ తినిపించాలి. అండ్ థర్డ్ థింగ్ మీకు మార్నింగ్ టైమ్‌లో ఇప్పుడు రోజు టిఫిన్ లాగా ఏం తినిపించొచ్చు అంటే ఓట్స్ తినిపించాలి. ఈ ఓట్స్‌లో మీకు కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. కానీ దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో, ఇన్‌స్టాంట్‌గా మీకు బావుంటుంది పిల్లలకి. ఎర్లీ మార్నింగ్‌లో మీరు టిఫిన్ ఏం తినిపించాలని అడుగుతూ ఉంటారు చాలామంది. ఓట్స్ తినిపిస్తే మంచిది. అండ్ ద పర్ఫెక్ట్ ఫర్ యువర్ కాన్సంట్రేషన్. మీ కాన్సంట్రేషన్ కరెక్ట్‌గా ఉండాలి మీ పిల్లలకు అంటే ఫిష్ తినిపించండి వీక్లీ వన్స్ అట్‌లీస్ట్ సాల్మన్ ఫిష్ గానీ, లేకపోతే మీకు సముద్రపు చేపలు గానీ మీకు దొరికితే తినిపించండి వీక్లీ వన్స్. ఈ ఫిష్ తినడం వల్ల మీకు దీనిలో డీపీఏ అండ్ డీహెచ్ఏ అండ్ ఈపీఏ ఇవి 2 పుష్కలంగా ఉండడం వల్ల మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి కరెక్ట్‌గా ఉపయోగపడుతుంది. సో, కాన్సంట్రేషన్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో, ఫిష్ ఈస్ ద బెటర్ ఆప్షన్. అండ్ రెగ్యులర్‌లీ వీక్లీ వన్స్ ఫిష్ తినిపించండి. అండ్ మీకు స్కూల్‌లో ఇప్పుడు జనరల్లీ స్కూల్‌కెళ్తుంటారు గదా! మనకు రోజంతా ఆల్‌మోస్ట్ ఒక 8 అవర్స్ పిల్లలకు కష్టమవుతుంటుంది. సో, ఇక లాంగ్ డేలో మనకు ఉన్నప్పుడు వాళ్ళకు రెగ్యులర్‌గా ఓట్స్ అనే బ్రేక్‌ఫాస్ట్ లాగా ఇస్తే వాళ్ళకి చాలా మంచిది ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఈ బనానా తినడం వల్ల మీకు జనరల్ ఎగ్జామ్స్ అనేవి మీ పిల్లల్ని సాడ్‌గా మార్చేస్తాయి. ఈ యొక్క బనానా తింటే మీకు మూడ్ కరెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ సెరోటోనిన్. సో, బనానా కెన్ బ్రింగ్స్ స్మైల్ టు యువర్ చిల్డ్రన్స్ ఫేస్. సో, మీ పిల్లల్లో ఆనందం రావాలంటే బనానా తింటే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అండ్ జనరల్లీ ఇన్‌స్టంట్ ఫ్యూయల్ ఫర్ యువర్ బ్రెయిన్. నేనేమంటానంటే ఇన్‌స్టంట్‌గా మీ బ్రెయిన్‌కు ఫ్యూయల్ లాగా ఉపయోగపడేవి ఏంటంటే నట్స్. సో, ముఖ్యంగా మనకు ఈ నట్స్‌లో కూడా వాల్‌నట్స్ తింటే మంచిది. లేదు మీకు డైలీ మార్నింగ్ ఒక 4, 5 బాదాం నానబెట్టి తినిపించండి. దీనిలో పుష్కలంగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అవకాడో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా మీకు జనరల్లీ సరే స్కూల్ పిల్లలు కాకుండా కొంచెం పెద్ద పెరిగిన తర్వాత పిల్లలకి ఎక్కువగా టీ, కాఫీస్ అలవాటు అవుతుంటాయి. అండ్ పెద్దవాళ్ళలో కూడా ఈ టీ, కాఫీ అలవాటు ఉంటే టీ, కాఫీని బదులుగా వాటర్ తాగండి. మీరు కావాలంటే గమనించండి. మీకు బాగా టీ, కాఫీ తాగాలనిపిస్తున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగండి. వాటర్ ఈస్ ద బెస్ట్ రెమెడీ. వాటర్ థెరపీస్ అని కూడా ఉంటాయి. సో, చాలా మందికి ఎప్పుడైనా ఇట్లా మనకు కాఫీ, టీల నుంచి అడిక్ట్ అయిన వాళ్ళు బయటపడాలంటే మీకు కొంచెం లెమన్ వాటర్ అట్లా తీసుకుంటూ ఉండండి. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ బ్రెయిన్ ఫంక్షనింగ్. సో, అందులో విటమిన్ సి కూడా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో, బెస్ట్ ఆప్షన్ విటమిన్ సి, ఆరెంజెస్ కానీ అట్లా తీసుకుంటే మంచిది.